ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం వేళ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సాయంకాలం వేళ మనందరూ కూడా మనమున్న స్థలాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ అందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. మరి ప్రార్థన చేసుకొని ఈ సాయంకాలం వేళ బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. దయచేసి స్థలాలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ తండ్రి, సాయంకాల వేళ మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుచున్నాం. ప్రభువా, మరి మీరు గొప్ప దేవుడు అని, సర్వశక్తిమంతుడు అని, ప్రభువా, రాబోతున్నటువంటి రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని ఎరిగిన ఆయన మీ యొక్క అయా మరి తండ్రి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి సాయంకాల వేళలో మీ యొక్క సన్నిధిని మేము అందరూ కూడా అనుభవించినట్లు సహాయం దయచేయండి తండ్రి. మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా అందరికీ అవసరమైనటువంటి ప్రభు ఆత్మ సంబంధమైనటువంటి బోధను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరూ కలిసి దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయు అనే పాట పాడుకుంటూ గనపరుచుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో, నను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో, నను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము, పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము, పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను
నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును దయగల స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ప్రభు యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపడుతుండగా ఆయన రాకడ వరకు మెలకువగా మనం ఈ పాటలో పాడుకున్నట్టుగా విశ్వాసమందు నిలకడగా ఆయన రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థిస్తూ మరి నిశ్చలమైనటువంటి నిరీక్షణ కలిగి మరి మనందరూ కూడా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభులో ముందు కొనసాగిపోవాలన్నది దేవుని చిత్తమైనది. మరి సాయంకాలం వేళ మనందరూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా కొంతసేపు మనమున్న స్థలాల్లోనే మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని ఆరాధించుకుందాం. ఆయన సర్వాధికారియు సర్వ సృష్టికర్తయునైనటువంటి దేవుడు. ఆయన రాజుల రాజునై ప్రభుల ప్రభుడునై ఉన్నటువంటి దేవుడు. మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉండగా కూడా పరలోకంలో ఏ రీతిగా దూతగణములు 24 పెద్దలు అందరూ కూడా తమ యొక్క ముఖములను కప్పుకొని ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. తమ యొక్క ఆ ప్రభు వైపు చూచుటకు కూడా యోగ్యత లేదన్నట్టుగా తమ ముఖములను కూడా కప్పుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, కొనియాడుచూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. సాగిలపడి సాష్టాంగపడి ప్రభు ఎదుట వారు ప్రభువుకు నమస్కారము ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి మనము కూడా మన ప్రభువుని ఎరిగిన వారు, మరి యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు కూడా మరి ఆ రీతిగానే మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని ఆరాధించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనే ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ సాయంకాలం వేళ అయా మరి మీరు పరిశుద్ధుడు 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 తండ్రి. రాజుల రాజును ప్రభువుల ప్రభుడును అయినటువంటి దేవుడవు నీవు నాయన తండ్రి. సర్వాధిపతియు అయా యుగ యుగములకు మారిన దేవుడవు నీవని ప్రభువా అయా ఏ రీతిగా పరలోకముందు నాయన దూతగణములు అయా మరి తండ్రి అయా విమోచించబడినటువంటి జనాంగము సంఘము అందరూ కూడా మీ పాదముల చెంత అయా మరి వారు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. అలాగున
ప్రభువా మరి అయ్యా అపోస్తుడైన యోహాను సహితం ప్రభునా తండ్రి ఆయన కూడా అయ్యా మీ ఎదుట అయ్యా సాగిలపడి అయ్యా చచ్చిన వాని వలె అతను కూడా ప్రభువా ఎప్పుడైతే మీరు అయ్యా దర్శనంలో మీరు అతనికి కనబడ్డారో, మీ యొక్క స్వరము అతడు విన్నాడో, అతడు కూడా అయోగ్యుడిగా తనను తాను అయ్యా గ్రహిస్తూ చచ్చిన వాని వలె మీ ఎదుట పడి మిమ్మల్ని ఆరాధించినట్టుగా మీ వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభువా. కాబట్టి నాయనా మరి సాయంకాలమున మరి తండ్రి మరి మీ యొక్క నామాన్ని అయ్యా మేము కూడా ప్రస్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీ ఎదుట మేము సాగిలపడి మీకే నమస్కారం చేస్తున్నాము నాయనా. అయ్యా మీకే మా ఆరాధన యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, నా జయ మనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసురాజు మనకు ప్రభువై, యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా. అతి త్వరలో రాజుల రాజై ప్రభువుల ప్రభువై అయా మరి తండ్రి సర్వలోకమునకు తీర్పు తీర్చుటకు రానై ఉన్నటువంటి ప్రభువా మహాదేవా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా గొప్ప ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. సృష్టికర్తమైన మా యేసయ్య మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా.
గొర్రెపిల్ల అయినటువంటి మా యేసయ్య మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. యుగ యుగములకు మీకే అయ్యా మరి సమస్త మహిమ ఘనత ప్రభావములను తండ్రి మీకే ఆరోపిస్తున్నాము నాయన. మీరు ఆరాధనకు యోగ్యులు తండ్రి. అయ్యా మరి తండ్రి మమ్మల్ని ప్రభువా మీ యొక్క పోలికలో చేసుకుని అయ్యా మరి మీ చిత్తానుసారముగా ప్రభువా మేము బ్రతకాలని కోరుకుంటున్న దేవుడు నాయన, మీతో సహవాసం చేయాలని ఆశించే దేవుడు. అందుకే అతి త్వరలో మీరు రానై ఉన్నారు. మీరు ముందుగానే వాగ్దానం చేస్తున్నారు ప్రభువా, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకై అక్కడ స్థలాలు సిద్ధపరుస్తాను. స్థలాలు సిద్ధపరిచిన తర్వాత తిరిగి నేను మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని నాతో కూడా యుగాయుగములు సదాకాలం ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళుటకు నేను తిరిగి వత్తును అని మీరు సెలవిచ్చున్నారు ప్రభువా. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, ఇప్పుడు తండ్రి మీ యొక్క రెండవ రాకడ గురించి నాయన ధ్యానిస్తూ ఉండగా అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు తెరవని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మని కూడా మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి నాయన మాకు తెలియని విషయాలు అయా మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అయా మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తండ్రి యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి తండ్రి ఆత్మీయ విషయాలు అయా మీరు మాకు నేర్పించమని తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, పరమ బోధ కూడా మీరే మాకు బయలుపరిచే దేవుడు తండ్రి. మీరు బయలుపరచకపోతేనైనా మేము గ్రహించలేము, మేము తెలుసుకోలేము ప్రభువా. అందుకే మేము మీ సహాయాన్ని కోరుకుంటున్నాం అయ్యా. మీ మీద ఆధారపడుతున్నాం, మీ తటే చూస్తూ ఉన్నాం అయినా మా యొక్క మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్యకాలంలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క రెండవ రాకడ కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ సిద్ధపాటుకు ఏదేది అవసరమో ప్రభువా అవన్నీ కూడా మీరు మాకు తెలియచేయండి. ఆయా విధాలుగా మరి మేము సిద్ధపరచడానికి కావలసిన కృపను మీరు మాకు అయ్యా మా పట్ల మీరు కృమరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. అవును ప్రభా, మరి వాక్యమును అడ్డుకునే ప్రతి విధమైనటువంటి తండ్రి అపవిత్రాత్మలను, దురాత్మలను, చీకటి శక్తులను యేసు నామము ముందు బంధిస్తున్నాం తండ్రి. ప్రభువా మీరే కృప చూపించండి అయ్యా. వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడమని, వాక్య ప్రత్యక్షతను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి సాయంకాల వేళలో మా అందరికీ అవసరమైనటువంటి మాట, ఆ బోధ తండ్రి మీరు మాకు అనుగ్రహించి అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సాయంకాల వేళలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానాలకు, బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి గత కొద్ది వారములుగా మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మరి చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని ధ్యానిస్తూ చదువుతూ మరి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్న విషయాలను మరి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశాలు వింటూ ఉండగా మనందరి గురి ఒకటే. అదేంటంటే మనందరూ కూడా అంత్యకాలంలో ఉన్నటువంటి సంఘము మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనందరూ చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభు కూడా రాకడకు సంబంధించినటువంటి సూచనలు, గుర్తులు ఎన్నో మన కల్లారా ఈ తరంలో మరి చూస్తున్నాం. కాబట్టి వీటి ద్వారా మనందరూ కూడా మరి రెండవ రాకడ కొరకై సిద్ధపరచబడడానికి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సందేశములు మీకు మరి తెలియచేయడము, అందించడం జరుగుతుంది. గమనించండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వాక్యము 3వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉంది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని ఇక్కడ వ్రాయబడింది. ప్రభు దృష్టిలో మరి అంత్యకాలంలో ఉన్నటువంటి విశ్వాసులు లేదా సంఘము మరి ఈ యొక్క ప్రవచన వాక్యములను చదవాలని ప్రభు కోరుతున్నారు, లేక వాటిని వినాలని ఆయన కోరుతున్నారు. అలాగే చదువుతున్న వాటిని లేక వింటున్న వాటిని అలాగే మరి మనం వదిలిపెట్టకుండా దానితోనే సంతృప్తి చెందకుండా వాటిని గైకొనాలని లేక వాటి ప్రకారంగా జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడే మనం ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడేవారుగా ఉంటాం. అందుకే మరి ప్రకటన గ్రంథాన్ని దేవుడు మరి దర్శన రూపంలో అపోస్తలుడైనటువంటి యోహానుకు దేవుడు ఇవన్నీ కూడా తెలియచేయడం జరిగింది. ఆయన ఒంటరిగా మరి ఆ రోజుల్లో మరి రోమా చక్రవర్తి అతన్ని హింసిస్తూ
ఒంటరిగా ఒక ప్రాంతానికి పంపించి అక్కడ అతన్ని హింసిస్తున్నటువంటి రోజుల్లో మరి ఒకానొక దినమున, అది ప్రభువు దినము, ఆరాధన దినమున మరి యోహాను ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా, ఆయన ఆత్మవశుడిగా ఉండగా అప్పుడు ఆయన ఒక దర్శనాన్ని పొందుకోవడం జరిగింది. ఇక ఆ దర్శనమే ఈ సంపూర్ణ ఈ గ్రంథం అంతా కూడా ఆయన పొందుకున్న దర్శనమే. మరి ఈ దర్శనంలో ప్రభువు తనను తాను యోహానుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి ప్రభువు ఎవరో, మరి ఆయన యొక్క మరి కార్యాలు ఏ రీతిగా ఉంటాయో, లేక ఆయన మరి తన ప్రజలను ఎలా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారో, లేక రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో, ఏ రీతిగా మరి ఆయన యొక్క మరి రాకడ, సంఘము ఎత్తబడ్డము, సంఘం ఎత్తబడిన తర్వాత మరి ఇక్కడ భూమి మీద 7 సంవత్సరాల పాటు భయంకరమైన శ్రమలు కలగడం, మరి ఆ శ్రమలు కలిగేటప్పుడు అంత్యక్రీస్తు అనగా అపవాది సాతానుడు మరి చెలరేగిపోవడం, మరి అటువంటి మహాశ్రమల కాలంలో కూడా మరి కొంతమంది దేవుని ఏర్పాటులో సంకల్పం ఉన్నవారు వారు కూడా ప్రభువుని అంగీకరించడం, వారు ప్రభువుని అంగీకరించినందుకు కూడా ఎంతో మరి భయంకరమైన హింసలు గుండా వారు వెళ్ళడం, అయినప్పటికీ కూడా వారు తమ క్రీస్తు యొక్క సాక్ష్యం నిమిత్తం లేక దేవుని యొక్క వాక్యం నిమిత్తము వారు కూడా మరి హింస పొందడం, అలాగే మరి విషయాలన్నీ కూడా మరి మనము అందులో చూస్తూ ఉంటాం. ఇక ఆ యొక్క 7 ఏళ్ల మరి ఆ యొక్క శ్రమల కాలపు ముగింపులో ఏ రీతిగా మరి ప్రభు ఈ భూమి మీదకి ఆయన తన యొక్క పరిశుద్ధులతో మరి ఇక్కడికి రానై ఉన్నారో ఆ విషయాలు కూడా మరి మనం ప్రకటన గ్రంథంలో చూడగలం. మరి ఈ యొక్క దినాన్న ఇంతవరకు కూడా మరి మనం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 19 అధ్యాయాలు కూడా మరి మనం ధ్యానం చేశాం. ఈ దినాన్న మరి మనం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క 20వ అధ్యాయంలో 15 వచనాలు ఉన్నాయి. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడం కొరకు మరి దీనిని 2 విభాగాలుగా మరి మనం ధ్యానం చేద్దాం. మొదటి 10 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క 7 ఏళ్ల మహాశ్రమల కాలం తర్వాత ఆయన పరలోకం నుండి తన పరిశుద్ధులతో అందరితో కలిసి ఈ భూమి మీదకి మరి ఆయన వచ్చుట ద్వారా ఆయన మరి 1000 ఏళ్ల మరి పరిపాలన ఇక్కడ ఆయన చేయబోతున్నాడు అనే ఒక సత్యం గురించి ఇక్కడ రాయబడింది. ఇప్పుడు కాసేపట్లో నేను మీకు ఈ విషయాలన్నీ కూడా మరి వివరించడం జరుగుతుంది. ఏ రీతిగా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద ఉండబోతుందో చూద్దాం. ఇక ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఏం జరుగుతుంది తర్వాత అని కనుక మనం చూస్తే ఈ 20వ అధ్యాయంలో 11 నుండి ఇక 15 వరకు కూడా మరి ఇక చివరిగా జరిగేటటువంటి ఘట్టం ఏంటి అంటే మరి ఆయన మరి ధవళ సింహాసనం ఎదుట అంతిమ తీర్పు అనేది అది జరుగుతుంది. ఇక ఆ అంతిమ తీర్పు, తుది తీర్పు తర్వాత ఇక దేవుడు ఎవరెవరినైతే మరి ఆయన నిర్ణయిస్తారో వారు మరి పరలోక రాజ్యానికి చేరేవారు, అలాగే దేవుడిని విసర్జించిన వారు లేక పాపములోనే జీవించిన వారు తమ చివరి శ్వాస వరకు కూడా ఆ రీతిగా జీవించిన వారు మరి నరకమునకు ఏ రీతిగా దేవుడు అప్పగించబోతున్నాడో, ఏ రీతిగా ఆయన తుది తీర్పు ఉండబోతుందో ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. దీనిని మనం ప్రార్థనా పూర్వకంగా చదివితే తప్పకుండా దేవుడు మనతో కూడా మాట్లాడి ఇందులో ఉన్న విషయాలు మరి మనం గ్రహిస్తాం. చాలామంది అనుకుంటారు ఇది మనకు అర్థం కాని రీతిలో లేక అర్థం కాని విధానంలో రాయబడిందిలే, ఇది ఎందుకు చదవాలి అని చాలామంది మరి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదవడం మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే గమనించండి, సాతాను యొక్క ఉద్దేశం కూడా ఏంటి అంటే దేవుని ప్రజలైన వారు దేవుని సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటే చాలు, వాడు సంతోషంగా ఫీల్ అవుతాడు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని సత్యాన్ని గ్రహిస్తాడో ఏం జరుగుతుంది, ఇక ఆ ప్రకారంగా అతడు జీవిస్తాడు. కాబట్టి ఇంకా వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా అపవాదికి వారు అవకాశం ఇచ్చేవారుగా ఉండరు. దేవునిందులో భయభక్తులు కలిగి వారు దేవునిలో జీవిస్తారు. అయితే అపవాదికి అది ఇష్టం లేదు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం అన్నా, దేవుని వాక్య ప్రకారంగా జీవించడం అన్నా అపవాదికి ఇష్టం లేదు. అందుకే చాలాసార్లు వాడు మనకు అనేక రకాల అపోహలు మన మనసులో పెట్టి దేవుని వాక్యాన్ని చదవనివ్వకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, లేక దేవుని సంగతులు గ్రహించకుండా మరి వాడు మనలను ఆ రీతిగా
మభ్యపెడుతూ లేక మనలను ఆత్మీయ అంధకారంలో చీకట్లోనే చాలాసార్లు దేవుని సంగతులు తెలియనివ్వకుండా ఉంచుతూ ఉంటాడు. అయితే గమనించండి, దేవుని ఉద్దేశం ఏంటి అంటే మరి ఆయన మరుగై ఉన్న దానిని మనకెప్పుడు కూడా బయలుపరచాలనే దేవుడు కోరుకుంటాడు. అందుకే ఈ యొక్క మాట అసలు ప్రకటన అనగానే అర్థం ఏంటి అంటే మనకు తెలియని విషయాలు దేవుడు మనకు తెలియచేయాలని ఆయన కోరుకుంటాడు. మరుగై ఉన్న విషయాలు లేక దాచబడి ఉన్న సంగతులు మనకు తేట తెల్లముగా మనకు అర్థమయ్యేటట్టుగా మనకు చూపించాలనే దేవుడు కోరుకుంటాడు. అందుకే దేవుడు ఆ దినాన్న దర్శనంలో దేవుడు యోహానుకు అనేక సంగతులు అనేక దర్శనాలు అతడు చూచాడు. అవి అనేక విషయాలన్నీ కూడా అది చూసిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి, ఇదిగో యోహాను, నీవు వీటిని వ్రాయి, వీటన్నిటిని వ్రాసి అనేక సంఘాలకు ఒక పత్రికల వలె ఉత్తరాల వలె వీటిని పంపి అనేక మంది దీన్ని చదవాలి. ఇది చదివేవారు వినేవారు దీన్ని గైకొనేవారు ధన్యులు అని ప్రభువే సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి గమనించండి, ఈ ప్రకటన గ్రంథము మరి మనం ఎలా చదివితే అర్థమవుతుంది? నేను చెప్పినట్టుగా మనం ప్రార్థనాపూర్వకంగా చదివితే, ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరితే తప్పకుండా యోహానుకు ఏ రీతిగా బయలుపరిచారు మనకు కూడా ఆయన అలాగే బయలుపరుస్తారు. కాబట్టి ఆ దినాన దేవుడు ఏ రీతిగా పద్మాసు ద్వీపంలో మరి యోహానుకు ప్రత్యక్షపరిచాడు దేవుని సంగతులు, ఈ దినాన ఈ యొక్క మరి తరంలో జీవించే మరి మనకు కూడా దేవుని సంగతులు లేక పరలోకానికి సంబంధించినటువంటి సంగతులు లేక భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ యొక్క సంఘటనలు లేక సంఘము ఏ రీతిగా ఉండాలో ఆ యొక్క సంఘటనలు లేక సంఘమునికి ఎటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయో ఆ పరిస్థితులు ఇక అన్నీ కూడా దేవుడు తన ప్రజలకు ఆయన బయలుపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏది కూడా మనకు దాయాలని మరుగు చేయాలని ఆయన కోరుకునే దేవుడు కాదు. మనకన్నీ కూడా దేవుడు తేటతెల్లంగా వాక్యంలో తెలియజేశాడు. అయితే మనమే మరి మనస్సు ఉంచి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే మరి దేవుడు మనకు కూడా ఈ విషయాలను తెలియజేసే దేవుడై ఉన్నారు. ఈ దినాన్న ఈ యొక్క 20వ అధ్యాయంలో మనం ఈ యొక్క 2 విషయాలు ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఇవి మనం చదువుతున్నప్పుడు మరి వీటిని ఆలకిద్దాం. మరి మనతో కూడా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి మనం ఏ సంగతులు గ్రహించాలో అవి కూడా మనం తెలుసుకొని ఆ ప్రకారంగా మరి మనం కూడా దేవునిలో ఎదుగుటకు సహాయపడును గాక. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క 20వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో కూడా ఏం రాయబడిందంటే మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క 7 ఏళ్ల మహాశ్రమల ముగింపులో ఆయన తన యొక్క పరిశుద్ధులతో అంటే అది వరకే ఎత్తబడిన సంఘము, గమనించండి మరి సంఘము మరి అది ఎత్తబడిన తర్వాతనే మరి ఈ భూమి మీద విడవబడిన ప్రజలకు 7 సంవత్సరాల మహాశ్రమలు ఉంటాయి. ఆ యొక్క 7 ఏళ్ల మహాశ్రమల్లో మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత ఏ రీతిగా ఉంటుందో గత అధ్యాయాల్లో మరి నేను మీకు వివరించడం జరిగింది. ఎవరైనా అవి వినకపోతే చూడకపోతే దయచేసి ఈ యొక్క చూసినట్లయితే ఇది వరకు కూడా చోటు చేసుకున్నాయి. ఏ రీతిగా ఆయన ఉగ్రత పాత్రలు విప్పబడిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకోబోతున్నాయో రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ఇందులో పంచుకోవడం జరిగింది. గమనించండి, మరి ఆ యొక్క 7 ఏళ్ల మరి మహాశ్రమల ముగింపులో మరి ప్రభు మరి ఆయన పరలోకం నుండి ఇది వరకే ఎత్తబడినటువంటి పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకొని మరి వారితో కలిసి ఆయన ఈ భూమి మీదకి రానై ఉన్నారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మనం చూసినట్లయితే ఒక అధ్యాయంలో 6 సార్లు వ్రాయబడి ఉంటుంది. మరి ఆయన 1000 సంవత్సరములు ఆయన ఇక్కడ రాజ్యం చేసే దేవుడై ఉన్నారు. ఇక ఆయనే దేవుడై ఉండి ఆయనే రాజు లేక చక్రవర్తి లేక పరిపాలకుడుగా ఉండి ఈ భూమి మీద 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేయబోతున్నారు అనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా గ్రహించాలి. అయితే మనందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు, ఇది మరి 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత దేవుడికి మొత్తం ముగింపు పలికేసి ఇక పరలోకము నరకము అలా 2గా ఏర్పాటు చేసేసి వెంటనే తీసుకెళ్ళిపోతే బాగుంటుంది కదా, మళ్ళీ ఎందుకు ఈ భూమి మీద 1000 ఏండ్లు మరి మనం ఇక్కడ ఉండాలి, ఎందుకు ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేయాలి అనే ప్రశ్న మనకు రావచ్చేమో. దానికి సమాధానంగా నేను వాక్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను చూడడం జరిగింది. మరి ఆ విషయాలు ఎందుకు దేవుడు మరి ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల ముగింపులో ఇక వెంటనే ఆ సమస్తానికి సమాప్తం పలకకుండా ఆయన ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధులతో 1000 ఏండ్లు ఎందుకు పరిపాలన చేస్తున్నారంటే గమనించండి, ఇదివరకే దేవుడు పాత నిబంధనలో
అనేక ప్రవచనాలు దేవుడు పలికారు. దేనికి సంబంధించింది? ఈ 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలు రాజ్యమునకు ఏం జరగబోతుందో ఆ 1000 ఏండ్ల కాలంలో కూడా అనేక ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలి. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ప్రభు ఈ భూమి మీదకి 1000 ఏండ్లు పరిపాలన జరగబోతోంది. రెండవదిగా గమనించండి, ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలో యేసుక్రీస్తు ఆయన తన మహిమతో ఆయన దిగి రానై ఉన్నారని, ఇక ఆ యొక్క మహిమ సంపూర్ణ స్థాయిలో ఉండబోతోంది అని మనం చూడడానికి, ఒక విధంగా మనం పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందే మరి ఈ భూమి మీద ఏ రీతిగా మరి ఆయన యొక్క మహిమ ఉంటుందో అక్కడ మరి మనము చూడవచ్చు. అలాగే మూడవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది అంటే, మనందరూ కూడా ఆ పరలోకపు ప్రార్థన చేస్తాం కదండి. ప్రభువు నేర్పిన ప్రార్థన, మరి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఏ రీతికైతే మనం ఆయన రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఆ ప్రార్థన జవాబుగానే ఇక ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద ఉండబోతుంది. అంత మాత్రమే కాదు, అనేక మందికి మరి పరిశుద్ధులతో కూడా ఈ భూమి మీద మనం కూడా పరిపాలన చేయబోతున్నాం. ఆయనతో కలిసి మరి మనం కూడా రాజ్యం చేయబోతున్నాం. ఆ ఆధిక్యత దేవుడు మనకు విశ్వాసులుగా మనకు ఆ యొక్క ఆధిక్యత ప్రభు అనుగ్రహిస్తున్నారు. అది అనుగ్రహించడానికే ఆ 1000 ఏండ్ల పరిపాలన ప్రభువు మరి ప్రారంభించబోతున్నారు. అలాగే మరి ఒక విధంగా చెప్పాలంటే, ఈ భూమి మీద దేవుని యొక్క సమాధానమును సంపూర్ణ స్థాయిలో తీసుకొని రావడానికి, ఎందుకు ప్రస్తుతం మనం చూస్తే ఈ ప్రపంచంలో ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా మరి పాపము, లేక అన్యాయము, లేక అక్రమములు, లేక దౌర్జన్యాలు, లేకపోతే భయంకరమైనటువంటి హింసలు, అన్యాయాలు చాలా భయంకరంగా జరుగుతున్నాయి. ఈ సృష్టి కూడా మూలుగుతూ ఉంది అని కూడా వాక్యంలో సెలవిస్తుంది. భూమి కూడా శపించబడింది. మనిషి ఎప్పుడైతే పాపం చేశాడు, అన్నిటిని కూడా దేవుడు శపించి వేశాడు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు ఇవన్నిటి కూడా తీసివేసి సంపూర్ణ స్థాయిలో అసలు దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది, దేవుడు పరిపాలన చేస్తే ఒక రాజ్యం ఎలా ఉంటుందో అది మనకు పరలోకానికి ఎక్కి వెళ్ళడానికంటే ముందుగానే ఈ భూమి మీదనే చూపించడానికి ప్రభువు ఆ 1000 ఏండ్ల పరిపాలన దేవుడు మరి మనకు తీసుకొని రాబోతున్నాడు. ఇక చివరిగా ఎందుకు 1000 ఏండ్ల పరిపాలన అని మనం ఆలోచిస్తే, ఇక ఒక విధంగా చెప్పాలంటే మనకు ఒక చివరి మనుషులందరికీ కూడా ఒక చివరి పరీక్షగా అది ఉండబోతోంది. మరి అప్పట్లో మరి జన్మించినటువంటి వారు క్రీస్తు వైపు తిరుగుతారా, క్రీస్తు సువార్తను విని వారు కూడా క్రీస్తు ప్రేమను అంగీకరించి వారు ప్రభుని అంగీకరిస్తారా లేదా అనే ఒక పరీక్ష కూడా జరగడానికే అది ఒక చివరి మరి ఘట్టంగా మరి మనం చూడబోతున్నాం. అందుకే ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ఉండబోతోంది. అయితే మరి మనందరూ కూడా మరి ఆశించవచ్చు, లేకపోతే ఎదురు చూడవచ్చు, ఎలా ఉండబోతోంది ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉండబోతోంది. గమనించండి, అది ఎలా ఉండబోతుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఎలాగైతే మన ప్రపంచం మరి ఈ ప్రపంచపు తీరు, ఈ లోకపు తీరు, ఈ మనుషులు, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా ఉంటున్నాయో దీనికి చాలా భిన్నంగా ఉండబోతోంది. ఇప్పుడే మీతో చెప్పినట్టుగా ప్రస్తుతమైతే ఎంతో భయంకరమైన పాపము, అన్యాయము, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మరి భయంకరమైనటువంటి హింస కాండ అంతా కూడా చెలరేగుతూ ఉంది. ఏది కూడా సరైనటువంటి మరి క్రమంలో ఇది జరగడం లేదు. దేవుడు ఏ ఉద్దేశం చేత మనిషిని చేశాడో ఆయన పరిపూర్ణ చిత్తం నెరవేరడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ యుగ అధిపతిగా సాతానుడు ఉన్నాడు. ఈ యుగానికి అధిపతిగా లేక ఈ యొక్క లోకనాథుడిగా మరి అపవాది, వాడి అనుచరులు ఎవరైతే పరలోకము నుండి త్రోసివేయబడ్డారో ఆ పడిపోయిన దూతలు, దురాత్మలుగా మారి ఈ లోకాన్ని ఆక్రమించుకొని, లోక ప్రజలను ఆక్రమించుకొని, వాడి ఆధీనంలో ఉంచుకొని ప్రస్తుతం దీన్ని నడిపిస్తున్నాడు. అందుకే మనకి ఎక్కడ చూసినా కూడా ఈ రీతిగా ఉన్నది. అయితే ఒకటి గమనించాలి, సాతానుడికి కొద్దిపాటి శక్తి ఉంది, అయితే దేవుడే సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. గమనించండి, మరి ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన ఏ రీతిగా ఉండబోతోందో ఇప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మరి అది చాలా అద్భుతం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ధ్యానిస్తున్నప్పుడు మరి ఎంతో సంతోషించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మరి మనము కూడా అందులో ఉండబోతున్నాం. అనగా మనమంటే ఎవరైతే
యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరి పాపాలైతే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డాయో, మరి ఎవరి పేర్లైతే ఆయన జీవ గ్రంథంలో లిఖించబడ్డాయో వారందరూ కూడా ఆయనతో కలిసి పరిపాలన చేయబోతున్నారు. కాబట్టి మరి ఆయనే రాజుగా ఉండబోతున్నాడు. ఆయనే రాజాది రాజుగా లేక చక్రవర్తిగా ఆయనే ఉండబోతున్నాడు. మరి మనము ఆయనతో కలిసి మరి పరిపాలన చేయబోతున్నాము. మరి ఆయనే రాజుగా ఉంటే, ఆయనే పరిపాలకుడుగా చక్రవర్తిగా ఉంటే మరి పరిస్థితులు ఎలా ఉంటాయి, మరి అప్పుడు ఏది ఎలా ఉండబోతుంది అని కనుక మనం చూస్తే వాక్యంలో గమనించండి. మొట్టమొదటిగా మరి ఆ యొక్క 1000 ఏండ్ల రాజ్యంలో, 1000 ఏండ్ల పరిపాలనలో అక్కడ పరిపూర్ణమైన సమాధానము, పీస్ అనేది అక్కడ ఉండబోతుంది. మనం యెషయా గ్రంథము 2:4 కనుక చూస్తే గమనించండి, అప్పుడు ఇక ఎటువంటి యుద్ధాలు ఉండవు అని వాక్యంలో మరి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక చోట ఏ దేశంలోనైనా లేక యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. మరి ప్రాణ నష్టం లేక ఆస్తి నష్టం, మరి ద్వేషాలు, ఒక దేశం మీద మరొక దేశము మరి ద్వేషంతో మరి ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కరోనా విషయంలో కూడా మరి చాలామంది చెప్పే విషయం, మరి ఒక దేశానికి సంబంధించిన వారు మరి చెడు ఉద్దేశంతో వారు కూడా ఈ యొక్క కరోనా అనే వైరస్ని వాళ్ళే మరి ఉత్పత్తి చేసి మరి ప్రజల్లోకి వదలడం, మరి అనేక మంది దీని ద్వారా చనిపోవడము జరుగుతుంది. ఏం జరుగుతుంది ప్రస్తుతం అంటే, ఒక దేశము మరి ఒక దేశము, ఒక రాజ్యము మరొక రాజ్యము మరి పడక ద్వేషంతో మరి ముందుకు వెళ్తున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు రాజుగా పరిపాలించేటటువంటి ఆ 1000 ఏండ్ల మరి పరిపాలనలో మరి సంపూర్ణ సమాధానము ఉండబోతోంది. తర్వాత అక్కడ మరి మనకు పరిపూర్ణ ఆనందము, సంతోషం అనేది ఉండబోతుంది. ఎందుకు మనం పరిపూర్ణ సంతోషంతో ఉండగలము? మరి పరిపూర్ణ సంతోషాన్ని ఇచ్చే దేవుడే రాజు కదా. అందుకే మనకింక ఆయన మరి రాజుగా ఉంటే మనకిక సంతోషమే. అలాగే అక్కడ పరిశుద్ధత అనేది ఉండబోతోంది. అవును, దేవుడు పరిపాలనగా ఆయన చేస్తున్నప్పుడు మరి ఆయన రాజ్య వారసులుగా మనం ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధత అనేది ఉండబోతుంది. అలాగే ప్రభు తన యొక్క మహిమతో ఆయన పరిపాలన చేయబోతున్నాడు. అంటే ఏ రీతిగా ప్రస్తుతం ఆయన పరలోకంలో దేవుని చిత్తం, అందుకే మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువు నేర్పిన ప్రార్థనలో మీ చిత్తం పరలోకం నెరవేరబడినట్లు ఈ భూమి మీద కూడా నెరవేరునుగాక అనగా ప్రస్తుతం పరలోకమందు ఏ రీతిగా దేవుని చిత్తం సంపూర్ణ స్థాయిలో జరుగుతుందో, ఏ రీతిగా దేవుని మాట తూచా తప్పకుండా జరుగుతుందో, ఆ రీతిగా ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా దేవుని యొక్క మాట, దేవుని చిత్తము ఆ రీతిగా పరిపూర్ణంగా ఉండబోతుంది. దేవుని మహిమ ఆ రీతిగా పూర్ణ స్థాయిలో ఉండబోతుంది. అలాగే గమనించండి, ఇక మరి ప్రభువే మనలను ఆదరించే దేవుడై ఉన్నారు. ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క ఆదరణ మనందరి మీదకి వచ్చును. ఇక దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, లేక దేవుడు మనకు సమకూర్చే దేవుడు కాబట్టి ఇక ఎటువంటి కొరత, ఎటువంటి లేమి అనేది అప్పుడు మనకు కనిపించదు. ఇప్పుడైతే మనకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కొరతలు మనం అనుభవిస్తున్నాం, ఇంతలో లేమిలో బ్రతుకుతూ ఉండొచ్చు, జీవిస్తూ ఉండొచ్చు. అయితే ప్రభు యొక్క ఆ 1000 ఏండ్ల రాజ్యంలో మనకు అటువంటి కొరతలు ప్రభు సంపూర్తిగా తీసివేసే దేవుడై ఉన్నారు. అలాగే ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో న్యాయము అనేది ఏలబోతున్నది. అవును, ప్రస్తుతం అయితే గమనించండి, న్యాయస్థానంలో కూడా సరైన న్యాయము దొరకని పరిస్థితి. అక్కడ కూడా డబ్బు కోసం మరి ఇంకొకటి పేరు మరి కొంతమంది ప్రభావితం చేసి మరి న్యాయమూర్తులనే ప్రభావితం చేసి అన్యాయమైన తీర్పులు మన ప్రస్తుత న్యాయస్థానాలు, కోర్టుల్లో వచ్చే విధానాలు ఎన్నో మనం చూస్తున్నాం. అయితే ఆయన మరి న్యాయాధిపతిగా రానై ఉన్నాడు కాబట్టి, ఆయనే జడ్జిగా న్యాయాధిపతిగా రానై ఉన్నారు కాబట్టి ఆయన తీర్చే తీర్పు అది సంపూర్ణంగాను పరిపూర్ణంగా ఉండబోతుంది. అందులో ఏమాత్రం కూడా ఇక అన్యాయము అనేది ఉండదు. అది నీతితో కూడుకున్నటువంటి తీర్పు అనేది అప్పుడు మరి మనం చూస్తాం. అలాగే ఏముండబోతోంది ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో అంటే, మరి దేవుని యొక్క మరి ఆ యొక్క సంపూర్ణ జ్ఞానము అనేది మనుషులలో ఉండబోతోంది. ప్రస్తుతం దేవుని గురించిన జ్ఞానం మనుషులకు లేదు. దేవుని గురించినటువంటి అవగాహన లేక తెలివి లేక జ్ఞానం ఏదైనా మనం చెప్పొచ్చు ప్రజలకు లేదు. అందుకే చాలామంది మరి వారికి నచ్చినట్టుగా విచ్చలవిడిగా వారు జీవిస్తూ
ఉన్నారు. దేవుడు అంటే భయభక్తులు లేని స్థితిలో వారు ఎందుకు దేవుని గురించినటువంటి జ్ఞానము లేక దేవుని గురించినటువంటి ఆ యొక్క గ్రహింపు లేకుండా ఉంటున్నారు. అయితే 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలో దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం మనుషులు పొందుకోబోతున్నారు. అలాగే దేవుడే మనకు బోధ చేయబోతున్నాడు. దేవుడే మనకు ఆయన బోధకుడుగా ఉండబోతున్నాడు. ఆయన మనకు బోధ చేసే దేవుడు కాబట్టి ఇక ఆయన మార్గములన్నీ కూడా మనకు ఆయన బోధించే దేవుడే ఉన్నారు. ఇక మనము కూడా ఆయన మార్గమును గ్రహించిన వారై ఆయన మార్గంలో నడుచుకోబోతున్నాం. అలాగే గమనించండి, ఈ భూమి మీద దేవుడు శాపమును తీసివేయబోతున్నాడు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఈ భూమి శాపముతో నిండుకొని ఈ సృష్టి కూడా మరి దేవుని యొక్క సమయం కొరకు విమోచన కొరకు మూలుగుతూ ఉంది అని వాక్యంలో ఉంది. ఇంకను పాపము చేత అవును ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. వారి రక్తం కూడా దేవుడికి మొరపెడుతుందంట. వారి రక్తం కూడా దేవుడికి మొరపెడుతుంది. కాబట్టి మనిషి యొక్క పాపం వలన, మనిషి చేసే తప్పిదముల వలన ఈ సృష్టి కూడా చాలా భయంకరమైన రీతిలో అది మరి బాధకు గురి అవుతూ మూలుగుతూ ఉన్నది. ఒకానొక రోజున సంపూర్ణ విడుదల కొరకు ఈ సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకానొక రోజు రాబోతున్నది. అదే ఆ యొక్క 1000 ఏళ్ల మరి పాలన. ఆ రాజ్యంలో మరి దేవుడు ఆ యొక్క శాపమును సంపూర్ణ స్థాయిలో తీసివేయబోతున్నాడు. శాపము కలిగింది కాబట్టే మరి మనుషులు ఎంతో కష్టపడుతూ ఎంతో నిట్టూర్పులు విడుస్తూ జీవితాన్ని జీవిస్తూ మరి కష్టపడాల్సిన పరిస్థితి. ఏదైనా తోటలో మనకు తెలుసు, ఆదాము హవ్వలు పాపం చేయడానికంటే ముందుగా దేవునితో సహవాసములు ఎంత చక్కగా ఉన్నారో అంతా కూడా చక్కగా మరి ఆ తోటలో మరి వారి పనులు కానీ అన్నీ కూడా చక్కగా సాగుతున్నాయి. ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించారో మరి పాపం చేసి ఉన్నారు, వెంటనే మరి దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. దేవుని శాపం వారి మీదకి వచ్చింది. వారి మీదకి, ఆ భూమి మీదకి, ఇక సమస్త మనుషులకు కూడా ఆ శాపం ఇంకనూ నిలిచి ఉన్నది. అయితే దేవుడు దాన్ని, ఆ శాపమును తీసివేయబోతున్నారు. అలాగే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి జబ్బు మనకు లేకుండా, ఎటువంటి అనారోగ్యము లేకుండా దేవుడు మనలను భద్రపరచబోతున్నారు. గమనించండి, ప్రస్తుతం అయితే మనకు తెలుసు ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు, కొత్త రోగాలు మరి ప్రస్తుతం కూడా మనం వింటూ ఉన్నాం. ఎన్నో కొత్త రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, రాబోతున్నాయి. పరిస్థితులు ఇంకా కఠినంగా మారబోతున్నాయి రాబోయే రోజుల్లో అని. అయితే దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి అనారోగ్యము మనకు వాటిల్లకుండా దేవుడే మనలను భద్రపరచబోతున్నారు. గమనించండి, ఎటువంటి రుగ్మత, ఎటువంటి బలహీనత, ఎటువంటి వ్యాధి, ఎటువంటి లేమి, ఎటువంటి కొరత, ఇవన్నీ కూడా ప్రభు తీసివేసి మనకు భద్రతను దేవుడు ఇవ్వబోతున్నారు. అలాగే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మరి ఎవరు కూడా మనలను అణిచివేయరు. ప్రస్తుతం అయితే గమనించండి, ధనవంతులు మరి పేదవారిని అణిచివేస్తూ ఉన్నారు. మరి రకరకాలుగా పేదవారు కానీ, మాటలు సరిగా మాట్లాడలేని వారు కానీ వాళ్ళు అణిచివేస్తూ ఉన్నారు. ఎంతో అన్యాయానికి గురి అవుతున్నారు. మరి ఇవన్నీ కూడా మనం మన చుట్టూ వింటూ ఉన్నాం, చూస్తున్నాం. అయితే ప్రభు యొక్క 1000 ఏళ్ల పాలనలో అటువంటి అణిచివేత ఉండదు. ప్రభువు మరి అంతా కూడా సమన్యాయాన్ని దేవుడు చేయబోతున్నాడు. అలాగే గమనించండి, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మరి దేవుడు ఏ రీతిగా ఉండబోతుందంటే మరి మనకు మరి ఆయుష్ కూడా సంపూర్ణ స్థాయిలో దేవుడు మరి ఇచ్చి మనకు ఎటువంటి మానసికమైనటువంటి రుగ్మత లేకుండా, లేకపోతే మరి మనం చూస్తూ ఉంటాం మరి మానసికంగా జన్మిస్తున్న వారు ప్రస్తుతం ఉన్నారు. మరి మానసిక వ్యాధులు కలిగి, లేక సరిగ్గా మాటలు లేని, లేక వయస్సు పెరిగిన మరి వారిలో మరి ఆ పరిణితి చెందినటువంటి వ్యక్తులు కానీ, ఇక మరి మరుగుజ్జుతనం గలవారు కానీ ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో దేవుడు అటువంటి ఆ లేమిలు, ఆ కొరతలు, ఆ యొక్క అన్నీ కూడా అబ్నార్మాలిటీస్ దేవుడు అన్నీ తీసివేసి దేవుడు పరిపూర్ణ స్థాయిలో ఆయన మనకు ఆరోగ్యం కూడా అనుగ్రహించబోతున్నారు. అలాగే గమనించండి, మరి అన్ని విధాలుగా దేవుడు దీవించి ఎక్కడ కూడా అన్యాయము జరగకుండా మరి దేవుడు మరి అన్ని విషయాలు కూడా ఉంచి అప్పుడు అందరూ కూడా మరి ఎటువంటి భాషాపరమైన భేదాలు కూడా ఉండవు. ఇప్పుడైతే మనకు మరి భాషాపరమైన భేదాలు ఉన్నాయి, మరి ప్రాంతానికి సంబంధించిన భేదాలు ఉన్నాయి,
కులానికి సంబంధించిన భేదాలు ఉన్నాయి. ఈ రీతిగా రకరకాలుగా మనకి అనేక రకాల విభేదాలు సాతానుడు సృష్టిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు గమనించండి, ఈ యొక్క వర్గాలు లేక విభేదాలు సృష్టించేది, కలహాలు సృష్టించేది సాతాను. దేవుడైతే మనకు ఐక్యత తీసుకుని వచ్చే దేవుడే ఉన్నారు. దేవుడు ఈ యొక్క భేదాలన్నీ కూడా తీసివేసి, భాష భేదాలు అన్నీ కూడా తీసివేసి, ఇక చివరిగా ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని గుర్తించి ప్రభువునే వారు ఆరాధిస్తూ ఇక ఆత్మను సంపూర్ణ స్థాయిలో వారు పొందుకొని దేవుని సన్నిధానంలో వారు ఆశీర్వదించబడే జనాంగంగా ఉండబోతున్నారు. గమనించండి, ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా నేను మీతో పంచుకున్న విషయాలన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలో ఏ రీతిగా పరిస్థితులు ఉండబోతున్నాయో అది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే సాతానుడు ఆ 1000 ఏళ్ళు కూడా వాడు పాతాళంలో బంధించబడతాడు అని వ్రాయబడింది. అనగా ఇక ఏమాత్రం కూడా సాతానుడు వచ్చి ఎవరిని శోధించడానికి కానీ మోసగించడానికి కానీ అవకాశమే లేదు. కాబట్టి ఇక అందుకే చాలా అద్భుతమైన రీతిలో అప్పుడు పరిస్థితులు ఉండబోతున్నాయి. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిని గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును 1000 సంవత్సరములు వారిని బంధించి యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏం కనబడుతుంది ఆ దర్శనంలో? పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిని ఒక దేవదూత కలిగి పరలోకం నుండి దిగి వస్తూ ఉన్నాడంట. దిగి వచ్చి ఏం చేశాడు ఆ దేవదూత అంటే ఆది సర్పము అని పిలువబడినటువంటి సాతాను, ఆది సర్పము అనగా అపవాది లేక సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధంలో పడవేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఏం జరగబోతోంది ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభములో అని కనుక మనం చూస్తే దేవుడే తన శక్తి చేత తన బలము చేత అపవాదిని పాతాళంలో 1000 సంవత్సరాలు బంధించబోతున్నాడు. అపవాదిని 1000 సంవత్సరాలు బంధించబోతున్నాడు. గమనించండి, ఈ ఘట సర్పము లేక ఆది సర్పము లేక సాతాను అపవాది వీడెప్పుడు కూడా ఆది నుంచి కూడా మనుషులను మృంగివేయాలని. అవును, అది ఒక ఘట సర్పముగా వాడి ఉద్దేశం ఏంటి? మనుషులు మింగివేయాలని. అలాగే వాడు ఒక సర్పముగా వాడి ఉద్దేశం ఏంటి? మనుషుల్ని మోసం చేయాలి అని. అలాగే అపవాదిగా వాడి ఉద్దేశం ఏంటి? మనుషుల మీద తప్పు నేరాలు మోపాలి అని. సాతానుగా మనుషుల్ని ఓడించాలని వాడు ఆది నుండి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మనకు తెలుసు, ఏదైనా తోటలో దేవుడు సృష్టించిన ఆదాము హవ్వల్ని సైతం ఏ రీతిగా మోసం చేశాడో మనకు తెలుసు. కాబట్టి ఆ రీతిగా వాడు అటువంటి కుట్రలు కలిగినటువంటి వాడిని ఒక్కసారిగా ప్రభు తన యొక్క మహాశక్తితో మహామహిమతో వాడిని 1000 సంవత్సరాలు బంధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని వ్రాయబడింది. గమనించండి, ఇక్కడ 3వ వచనంలో ఏ రీతిగా దేవుడే 1000 సంవత్సరాల పాటు ఆ యొక్క మహాఘట సర్పము లేక ఆది సర్పము సాతాను అపవాది అని అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి సాతానుని దేవుడు బంధించబోతున్నాడు అక్కడ రాయబడింది. అవును, కాబట్టి ఆ 1000 సంవత్సరాలు కూడా సాతానుడు ఇక ఎవరిని కూడా మోసగించడానికి అవకాశం లేదు. ఎక్కడ ఏమాత్రం పని చేయడానికి కదలడానికి ఇక అవకాశం లేదు. ఊహించండి, ఇప్పుడు సాతానుడు వాడుకున్న ఆ కొద్దిపాటి శక్తితో ఇంతగా చెలరేగుతున్నాడు కదా, ఇంతగా భయంకరంగా పాపాన్ని ప్రబలిస్తున్నాడు కదా, ఇంతగా మనుషుల్ని మోసం చేస్తున్నాడుగా. అయితే ఆ సాతానుడు లేనప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి మీరు ఊహించుకోవచ్చు. గృహాలు ఎలా ఉంటాయో, అందరూ ఒక కుటుంబంలో ఏ రీతిగా ప్రవర్తిస్తారో మీరు ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ గొడవలు కలహాలు మనస్పర్ధలు ఎందుకు? సాతానుడు మోసగిస్తున్నాడు కాబట్టి మనలను, సాతానుడు ఎవరినొకరు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదే సాతానుడు లేకపోతే ఎటువంటి కలహాలు గొడవలు మనస్పర్ధలు ఇక ఏమాత్రం కూడా ఏవి కూడా
విస్తరించవు, ఏమి కూడా అవి ఉండవు. కాబట్టి అది చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ యొక్క మరి పరిస్థితులు మనం చూస్తే 1000 ఏళ్ళ మా పరిపాలనలో మరి ఏ రీతిగా ఉండబోతుందో 4 నుంచి 6 కూడా ఈ వచనాలు చదువుదాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అని మనకు 4 నుంచి 6 వచనాల వరకు వ్రాయబడింది. గమనించండి, ఈ వచనాల్లో మనం దేన్ని చూస్తున్నామంటే యేసుక్రీస్తుతో ఆ యొక్క 1000 ఏళ్ళు మరి వరకు కూడా ఏ రీతిగా దేవుని పరిశుద్ధులు కూడా రాజ్యము చేయుదురో లేక పరిపాలన చేయుదురో ఇక్కడ వ్రాయబడింది. ఎవరు ఈ పరిశుద్ధులంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఎవరి పాపములు కడగబడ్డాయో, ఎవరైతే రక్షణ పొందారో, మారుమనసు పొందారో, తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉన్నారో, ఎవరి పేర్లైతే దేవుని యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా విమోచించబడ్డారో వారందరూ కలిసి మరి దేవునితో వారు రాజ్యము ఏలబోతూ ఉన్నారు. అవును, మరి ఆ యొక్క మహాశ్రమల కాలంలో కూడా కొంతమంది, లేక ఇప్పుడు మనం కృపాకాలం అంటున్నాం దీన్ని, ఈ కృపాకాలంలో కానీ లేకపోతే సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో కూడా అనేక మంది ప్రభువుని అంగీకరించే ప్రజలు ఉంటారు. మరి వారు కూడా భయంకరమైన హింసల గుండా వెళ్ళాల్సి వస్తుంది. మరి చూడండి, వారంట తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును అలాగే దేవుని వాక్యం నిమిత్తం కూడా వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. అంటే హింసకు గురయ్యారు, చంపబడ్డారు, దూషించబడ్డారు, ద్వేషించబడ్డారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలా చోట్ల క్రైస్తవులు ఏ రీతిగా మరి దేవుని ఎరగని వారు అన్యులు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, లేక చంపుతూ ఉన్నారో, లేక సంఘముల మీద దాడి చేస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. అలాగే ఇవి మరిన్ని రెట్లు ఎక్కువై మహాశ్రమల కాలంలో అనేక మంది ప్రభు కొరకై మరి తమ ప్రాణాలు అర్పించబోతున్నారు. అయితే దేవుని యొక్క కృప వారి ఎడల ఏ రీతిగా ఉన్నదంటే వారు బ్రతికి ఆ యొక్క మహాశ్రమల కాలంలో కూడా ఎవరైతే మరి హింసించబడి మరి చంపబడ్డారో వారు కూడా బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేతురు అని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఆ రీతిగా మరి దేవుని ప్రజలు మరి ఎవరైతే మరి ఎత్తబడిన సంఘంలో ఉన్నారో వారు ఆ రీతిగా మహాశ్రమల కాలంలో ప్రభువుని అంగీకరించి మృతులై ఉన్నారు. వారికి కూడా ప్రభు ఆ యొక్క ఆధిక్యత ఇవ్వనై ఉన్నారు. ప్రభుతో కలిసి ఆ యొక్క 1000 ఏళ్ళ మరి పరిపాలనలో వారు కూడా పరిపాలించడానికి ప్రభు ఆధిక్యత ఇవ్వనై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించే ఆధిక్యత చూడండి ఎంత గొప్పదో. అయితే నీకు కూడా ఈ ఆధిక్యత కావాలి అంటే మరి నీవు ప్రభువుని అంగీకరించిన వ్యక్తివై ఉండాలి. దేవుని యొక్క కృపలో నీవు తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకునే వ్యక్తివిగా ఉండాలి. మరి రక్షణ మారుమనసు పొందుకునే వ్యక్తివిగా ఉన్నట్లయితే మరి మనకు ప్రభు ఆ యొక్క ఆధిక్యత ఇవ్వనై ఉన్నారు. అలాగే ఇప్పుడు 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. 7 నుండి 10 వరకు చదువుతున్నాను. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.
వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగాయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అని మనకు 7 నుండి 10 వచనాల వరకు ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ 7వ వచనంలో చూస్తున్న విషయం ఏంటంటే 1000 సంవత్సరములు మరి సాతానుడు పాతాళంలో బంధించబడిన తర్వాత మరల వాడు మరి చెరలో నుండి కొంతకాలము బయటకు వచ్చును లేక విడిపించబడును అని మరి ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ 1000 సంవత్సరాలు సాతానుడు బంధించిన తర్వాత కూడా ఎందుకు మరలా వాడు కొంతకాలం మట్టుకు విడిపించబడ్డాడు? ఎందుకు మళ్ళీ వాడికి కొంతకాలం సమయం ఇవ్వబడింది? ఎందుకు మళ్ళీ మరి వాడు విడిపించబడ్డాడు అని కనుక మనం వాక్యంలో చూస్తే ఇక్కడ గమనించండి, మరి 2 విషయాలు ఇక్కడ మరి మనము చూడగలం. మొట్టమొదటిగా సాతానుడు ఏ రీతిగా వాడు ఆది నుండి మరి దేవుని యొక్క ప్రజలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడో అది మరొకసారి నిరూపించడానికి అక్కడ మరి వాడు కొంతకాలము విడిపించబడ్డాడు అని చూస్తున్నాం. గమనించండి, అపవాది మొదటి నుంచి ఆది నుంచి, అందుకే మనం ఏదైతే ఆదాము హవ్వలతోనే మనం ప్రారంభించి చూస్తే అప్పటి నుంచి కూడా వాడు మనుషుల్ని మోసం చేస్తూ దేవునికి విరుద్ధంగా వాడు మాట్లాడుతూ దేవుడికి విరుద్ధంగా చేస్తున్నాడు. ఇక 1000 సంవత్సరాలు బంధించబడిన తర్వాత కూడా వాడు చేసే పని ఏంటి? మళ్ళీ అదే చేస్తున్నాడు. మళ్ళీ అంటే వాడికి కొంతకాలం దేవుడే వాడికి మరి విడిపించబడడం జరిగింది. ఆ విడిపించబడినటువంటి ఆ కాలంలో కూడా వాడు చేస్తున్న పని ఏంటంటే మనుషులను మోసం చేయడం, దేవునికి విరుద్ధంగా మాట్లాడడం, దేవునికి విరుద్ధంగా వాడు చేయడము మనం చూస్తున్నాం. అది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే గమనించండి, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అప్పుడు ఉన్నటువంటి మనుషులకు జన్మించినటువంటి వారి యొక్క సంతానము కూడా గమనించండి, వారుగా రక్షించుకోలేరు. వారు కూడా తమ యొక్క పాపముల విషయమై మరి పశ్చాత్తాపడాలి, ప్రభుతోటి చూడాలి. సిలువలో ప్రభు చేసిన కార్యాన్ని వాళ్ళు కూడా గ్రహించి ఎవరికి వారుగా రక్షణ పొందాలి, ఎవరికి వారుగా తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందాలి అనే విషయం కూడా అక్కడ నిర్ధారణ అవుతుంది ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో సైతం. గమనించండి, అందుకే సాతానుడికి కొంతకాలం వాడు అప్పుడు మళ్ళీ ఆ 1000 ఏళ్ల తర్వాత కూడా విడవబడడం చూస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క 8-9 వచనాలు కూడా మనం చూసినప్పుడు ఏ రీతిగా మరి సాతానుడు మరి దేవునికి విరుద్ధంగా వాడు మనుషులను ప్రేరేపించి మరి వాడు మనుషులు ప్రేరేపించి ఏకంగా దేవునికే విరుద్ధంగా లేక దేవునికి ప్రజలకు విరుద్ధంగా ఒక యుద్ధము చేయాలనే ఆలోచన కూడా వాడు ఒక చెడు ఆలోచన మనుషుల్లో కలిగిస్తున్నాడు. అక్కడ మరి మనము చూడగలం ఆ యొక్క 8-9-10 వచనాల్లో. అయితే గమనించండి, ఎప్పుడైతే సాతానుడు ఇక మనుషుల్ని ప్రేరేపించి వాడి వైపుకి త్రిప్పుకొని ఇక దేవునికి విరుద్ధంగా వాడు పోరాడాలి లేక యుద్ధం చేయాలి అని చూసినప్పుడు ఇక చివరికి దేవుడు వెంటనే ఏమాత్రం కూడా వాడికి అవకాశం ఇవ్వకుండా వాడి అనుచరులను అందరినీ కూడా ఇక దేవుడు ఆ యొక్క నరకంలో పడవేస్తున్నాడో ఇక్కడ మరి మనం చూడగలం. 10వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, 9లో ఉంటుంది, వారు భూమి అంతటి వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, అనగా సాతానుడు వాడి అనుచరులు లేక అప్పుడు కూడా వాడికి మద్దతుగా నిలిచే వారందరూ కూడా దేవునికి విరుద్ధంగా నిలిచినప్పుడు లేక దేవుని పరిశుద్ధులకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అనగా వెంటనే దేవుని తీర్పు సాతాను మీద లేక వాడి అనుచరుల మీద ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడను. చూసారా, అంటే నరకములో దేవుడు వాడిని వెంటనే పడవేయడం జరిగింది. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. అంటే ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ఎవరైతే మరి సాతానుకు ప్రతిబింబంగా నిలిచి ఉన్నాడో, ఒక అధికారి ఎవరైతే నిలిచి ఉన్నాడో, అంత్యక్రీస్తు ఎవరైతే ఉన్నాడో, లేక అబద్ధ ప్రవక్త మన దేవుని ప్రజలు మోసం చేసిన వాడి యొక్క అధికారమును అడ్డు పెట్టుకుని ప్రజలు మోసగించిన వాడు లేక ప్రజలు హింసించిన వారు ఎవరినైతే దేవుడు ఇదివరకే అగ్నిగుండంలో పడవేశాడో, ఇప్పుడు ఇక ఏకంగా అపవాదిని సాతానుని
మరి ఆ మహాఘట సర్పమని పిలువబడే వాడిని కూడా దేవుడు అగ్నిగుండంలోకి త్రోసివేయడం జరిగింది, ఆ యొక్క నరకంలోకి మరి త్రోసివేయడం జరిగింది. ఇక ఏం జరుగుతుంది అక్కడ ఆ నరకంలో చూడండి, వారు ఇక యుగాయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చే ఛాన్సే ఇక లేదు. ఇక దేవుడు వాడికి తుది తీర్పుగా, అంతిమ తీర్పుగా దేవుడు వాడిని, అపవాదిని, వాడి అనుచరులను, దురాత్మ సమూహములను, అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను, దేవుణ్ణి లేక దేవుని ప్రజలను మోసం చేసిన వారిని, లేక దేవుని ప్రజలకు విరుద్ధంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏకంగా ఆ యొక్క అగ్ని గంధకముల గుండంలో పడవేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది 10వ వచనం వరకు మనం చూసాం. కాబట్టి ఈ యొక్క 10 వచనాల్లో మనం చూసిన విషయం ఏంటంటే, ఏ రీతిగా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతోంది, పరిస్థితులు ఏ రీతిగా ఉండబోతున్నాయో చూసాం. ఇక చివరిగా దేవుడు చేసే కార్యం ఏంటో ఇప్పుడు 11 నుంచి 15 వరకు చదువుకుందాం. మొట్టమొదటిగా 11వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. గమనించండి, ఇక ఎప్పుడైతే దేవుడు ఇక సాతానుని ఇక నరకంలో పడవేశాడు, ఒక విధంగా చెప్పాలి, నరకం దేవుడు మన కోసం చేయలేదండి. నరకాన్ని ఎవరి కోసం దేవుడు చేశాడంటే సాతానుడికి, వాడి అనుచరులకు మాత్రమే దేవుడు చేశాడు. ఎందుకంటే ఇక వాడు ఆది నుంచి చివరి దాకా కూడా వాడు దేవునికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి, దేవునికి విరుద్ధంగానే మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి, దేవుని పరిశుద్ధులను వాడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి, దేవుని ప్రజలను మోసం చేస్తున్నాడు కాబట్టి, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా వాడు దేవుడే ఒక చిన్న పరీక్ష చేయడానికి మళ్ళా కొంతకాలం విడుదల చేస్తే అప్పుడు కూడా వాడు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ, అప్పుడు కూడా దేవుని ప్రజలకు విరుద్ధంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక చివరికి వెంటనే దేవుడి తీర్పు వాడి మీదకి వచ్చి వాడి కొరకై లేక వాడి యొక్క అనుచరుల కొరకై మరి ఎవరైతే ఉన్నారో ఆ దురాత్మల సమూహము, మరి అంత్యక్రీస్తు, మరి ఆ ఘట సర్పమని పిలువబడుతున్నట్టు అపవాది, వారి దేవుని యొక్క తీర్పు వారి మీదకి రావడం జరిగింది. ఇక ఎప్పుడైతే దేవుడు ఇక అపవాదిని నరకానికి పంపించడం జరిగిందో, ఇక దేవుడంట ఆయన ధవలమైనటువంటి మరి మహా సింహాసనము ఎదుట ఆయన ఆసీనుడై ఉండుట ఒకరిని చూచితిని. ఇప్పుడు మరి ఒక దర్శనాన్ని యోహాను చూస్తున్నాడు. ఇంతవరకు ఒక దర్శనాన్ని ఆయన చూశాడు. ఒక దర్శనంలోనేమో మరి దేవదూత మరి ఒక పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిని గల ఒక దేవదూతను మొట్టమొదటిగా మరి యోహాను చూచాడు. ఇక తర్వాత ఆయన సింహాసనాలను చూచినట్టుగా మరి మనం చూస్తున్నాం. ఇప్పుడేమో ఇక మరి ధవలమైనటువంటి మరి మహా సింహాసనము, వైట్ థ్రోన్, ఆ యొక్క సింహాసనమై ఉన్నటువంటి ఆ సింహాసనాసనుడైనటువంటి ఒకరిని లేక ఆ ప్రభువుని అతడు చూస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, ఈ యొక్క మరి 11వ వచనంలో మరి ఆ యొక్క సింహాసనం గురించి మహాసింహాసనము అని మనం చూస్తున్నాం. మహాసింహాసనం, మహా అంటే అర్థం ఏంటి? అది దేనికి సాదృశ్యం ఉందంటే అది దేవుని శక్తిని తెలియచేస్తూ ఉన్నది. అది ఇక ఏ రీతిగా చెప్పాలంటే ఇక ఆయన సింహాసనం ఏంటి అంటే ఇక అది ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో కానీ ఏ దేశంలోనైనా కూడా ఇక ఏదైనా ఒక జడ్జి గారు, ఒక న్యాయాధిపతి తీర్పు ఇవ్వాలంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు అంటే సాధారణంగా లోకల్ కోర్టు, జిల్లా స్థాయి నుంచి హైకోర్టు, తర్వాత హైకోర్టు ఉంటుంది, ఇక తర్వాత అన్నిటికీ మించింది సుప్రీంకోర్టు. ఇక ఎవరైనా సరే ఆ సుప్రీంకోర్టులో ఆ న్యాయాధిపతి జడ్జి గారు ఒక తీర్పిస్తే అంతే, అది ఫైనల్. ఇంకా దాన్ని ఎవరు మార్చడానికి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అవకాశం ఉండదు. అది ఇక అత్యున్నత న్యాయస్థానం అంటారు. సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహాసింహాసనము అని వ్రాయబడింది అంటే అర్థం ఏంటంటే ఇక దేవుడు ఇక అంతిమ తీర్పు ఇచ్చే దేవుడు. ఇక ఆయన తర్వాత ఇంకెవరు తీర్పు ఇవ్వడానికి ఇక వీలు లేదు. ఇక ఆయన తర్వాత మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇక దాన్ని మార్చుకోవడానికి ఇంకా అవకాశము లేదు. దేవుడే అంతిమ తీర్పు, తుది తీర్పు ఇచ్చే దేవుడు. ఆయనకే ఆ సర్వ హక్కులు ఉన్నాయి, ఆయనే సర్వాధికారి, ఆయన దేవుడు అని చెప్పడానికే అక్కడ ఆ సింహాసనం అని వ్రాయబడింది. తర్వాత అక్కడ ధవల అని మనం చూస్తున్నాం కదండి. వైట్, ధవల అంటే తెలుపు రంగు.
అంటే ఆ యొక్క సింహాసనం ఏ రీతిగా ఉంది, ఏ రంగులో ఉంది? తెలుపు రంగులో ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే తెలుపు మరి పరిశుద్ధతకు అది సాదృశ్యంగా మనం చూస్తున్నాం, పరిపూర్ణతకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని నీతికి అది సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క తీర్పులు న్యాయమైనవి అనే న్యాయానికి సాదృశ్యంగా తెలుపు రంగును మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఇక చివరిసారిగా ఇచ్చేటటువంటి ఆ యొక్క తుది తీర్పు ఏ రీతిగా ఉండబోతుందంటే ఆయన నీతి న్యాయములతో పరిపూర్ణమైన తీర్పు దేవుడు ఇవ్వనై ఉన్నారు. అవును, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీతో ఈ లోకంలో న్యాయవాదులు లేక మరి జడ్జి న్యాయాధిపతి ఇచ్చే తీర్పులు కొన్నిసార్లు అన్యాయంగా కూడా ఉండొచ్చేమో, వారు కూడా అన్ని విషయాలు తెలుసుకోకుండా కూడా తుది తీర్పు ఇచ్చి ఉండొచ్చేమో, లేకపోతే వారు కూడా లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని అన్యాయపు తీర్పులు కూడా ఇస్తూ ఉండొచ్చేమో ఈ భూమి మీద. అయితే మన యొక్క ప్రభు అంతిమంగా ఇచ్చేటటువంటి తీర్పు అది నీతితో, న్యాయముతో, పరిశుద్ధతతో కూడుకున్నటువంటి న్యాయము. ఇచ్చే తీర్పు ఇది న్యాయమైన తీర్పు, నాకు రావాల్సిన తీర్పే ఇది అని అందరు కూడా గ్రహించగలిగేలా దేవుని తీర్పు ఉండబోతుంది. గమనించండి, ఇక ఆయన గురించి మనం చూసినట్లయితే ఆ ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. ఈయన ఎవరంటే చూడండి, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను. ఒక విధంగా చెప్పాలంటే భూమి ఆకాశం కూడా ఆయన ఎదుట నుంచి పారిపోతూ ఉన్నాయి. అంటే ఎవ్వరు కూడా ఆయన ఎదుట నిలువుటకు యోగ్యత లేదు అని, వాటికి నిలువ చోటు కూడా ఇక కనబడకపోయేను అని కూడా మరి ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన అంత శక్తిని కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఇదివరకే మనం గత అధ్యాయంలో చూసాం కదా, మరి దేవుని పేరు, ఆయన నామము ఏంటి అని గనక మనం చూస్తే ఆయన మరి రాజు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయన కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక సమస్త సృష్టి కూడా ఆయన ముందు మరి ఆయనకు లోబడుతున్నది. ఆ విషయానికి వస్తే ఇక దేవుడు తర్వాత ఈ యొక్క మరి పంచభూతములు ఏవైతే మనం చూస్తున్నామో, ఆకాశము, భూమి, ఇవన్నీ కూడా దేవుడు అగ్ని చేత కూడా కాల్చివేయనై ఉన్నాడు అని కూడా మనం చూస్తూ ఉన్నాం కొన్ని వచనాలు దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి అనగా ఇక దేవునికే సంపూర్ణ అధికారం ఉన్నది, దేవుడే సర్వశక్తిమంతుడు, ఆయనే నీతిగల న్యాయాధిపతి. ఇక ఆయన ముందు మేము నిలవలేము, ఆయన ముందు, ఆయన వైపు కూడా మేము చూడలేము, మాకు ఆ యోగ్యత లేదు. ఇక ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధిపతి, ఆయనే సమస్తమును కూడా తీర్పు తీర్చడానికి అధికారము కలిగిన దేవుడని సృష్టి కూడా ఆ దినాన ఒప్పుకుంటుంది. సృష్టి కూడా ఆ రోజునే కాదు, ఈరోజు కూడా ఈ సృష్టి ఇలా జరుగుతుందంటే సృష్టి దేవునికి లోబడుతుంది. కాబట్టే దేవుడు చెప్పుచున్నట్టుగానే సృష్టి అంతా కూడా నడుచుకుంటూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మరి దేవునికి విరుద్ధంగా నడుస్తున్నది, మాట్లాడుతుంది మనిషే. సృష్టి అయితే దేవునికి లోబడి ఆది నుంచి కూడా ఉన్నది, మనిషి మాత్రమే దేవునికి విరోధంగా జీవిస్తున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆయన ఈ భూమి ఆకాశములు కూడా ఆయన ఎదుట నిలవలేక అవి కూడా పారిపోతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే అంత మరి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. మరియు గొప్పవారేమి, 12వ వచనం, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. దర్శనంలో యోహాను ఇవన్నీ కూడా చూస్తున్నాడండి. కొద్దివారేమి, గొప్పవారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట ఆయన చూస్తున్నాడు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 13వ వచనం, సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును, పాతాళలోకమును, వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. గమనించండి, ఈ 11, 12, 13 వచనాల్లో ఏ రీతిగా దేవుడు న్యాయము అక్కడ ఉన్నదో మరి మనం చూడవచ్చు. ఆ యొక్క మహాధవల సింహాసనం, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క తీర్పు ఏ రీతిగా ఉండబోతుందో
మరి ఇక్కడ చూడబోతున్నాం. గమనించండి, దేవుడంట అక్కడ కొన్ని గ్రంథాలు విప్పినట్టుగా యోహాను చూస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క గ్రంథాల్లో మరి జీవ గ్రంథం అని ఒకటి ఉన్నది. జీవ గ్రంథం అనేది ఒకటి ఉన్నది. తర్వాత అందులో చూడండి, మరి అలాగే మన కింద వరకు కూడా చూస్తే 15లో ఇంకొక మాట ఉంటుంది. 15 ఎవని పేరైనా ఆ జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అంటే దేవుని గ్రంథంలో దేవుని దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ పుస్తకంలో ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఎవరైతే ఆయనకు భయభక్తులు కలిగి జీవించి ఉన్నారో, మరి ఎవరైతే ఆయన మరి చిత్తానుసారంగా జీవించి ఉన్నారో వారి పేర్లు అందులో వ్రాయబడి ఉన్నాయి. మరి ఎవరి పేర్లైతే అందులో వ్రాయబడి లేదో వారిని ప్రభువు నరకములోకి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు కూడా ఈ భూమి మీద ఒకసారి అన్నారు, శిష్యులతో ఏమన్నారంటే, ఇదిగో మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయని మీరు గ్రహించి సంతోషించండి, ఆనందించండి అని ప్రభు అన్నారు. అవును, మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడితే నిజంగా మన ధన్యులే. ప్రభు కూడా వాటిని గురించి ఆయన ఇక్కడ తెలియచడం జరుగుతుంది. కాబట్టి దేవుని ఎదుట మరి ఏ రీతిగా ఒక మనిషి తీర్పు పొందుతూ ఉన్నాడు అంటే చూడండి, ఇక్కడ 2 సార్లు ఒక మాట వ్రాయబడి ఉంది. అదేంటంటే వారు తీర్పు పొందుతూ ఉంటారు. కాబట్టి మరి ఆ క్రియలు మంచివైతే అవి మంచివైనా సరే లేక చెడువైనా సరే వారి క్రియలను బట్టే ఒక వ్యక్తి తీర్పులోనికి వస్తాడు అని మనం చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని ఇప్పుడు మరి మనము ఆలకించాలి. కాబట్టి ఒక వ్యక్తి ఏ రీతిగా తన క్రియలు ఉన్నాయో చూచుకోవాలని ప్రభు కూడా అనేక సార్లు మరి ఆ క్రియలను బట్టే కదా ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, మరి అది మంచి ఫలమా చెడు ఫలమా. కాబట్టి ఆ క్రియలు ఒక వ్యక్తి ఎటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే మరి ప్రభు కూడా ఒకానొక రోజున ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మరి ఆయన ఈ మాట చెప్తూ మరి మనందరూ కూడా ఏ రీతిగా ఆయన మనలను తీర్పు తీరుస్తూ ఉన్నాడో మనం కనుక చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి మనందరం కూడా ఒకరోజు ఆ యొక్క మహాధవల సింహాసనం ఎదుట మనందరూ కూడా నిలబడాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన తరువాత జరిగేటటువంటి ఆ యొక్క ధవల సింహాసనం అనున్నది ఎవరైతే క్రీస్తుని విసర్జించారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదో, ఎవరైతే పాపములోనే జీవించి ఉన్నారో వారికి ముఖ్యంగా ఇక్కడ ఆ యొక్క ధవల సింహాసనం వద్ద వారందరూ కూడా చూడండి, గొప్పవారేమి కొద్దివారేమి వారందరూ కూడా ప్రభు ఎదుటికి వారు తీసుకుని రాబడ్డారు. తీసుకుని వచ్చి మరి అప్పుడు ప్రభు కూడా వారి గ్రంథములలో, ఆయన గ్రంథములో లేక ఆయన జీవ గ్రంథములో కూడా లేక గొర్రెపిల్ల గ్రంథములో మరి ఆయన వారి పేర్లను చూచి చూడండి 14-15లో కనుక మనం చూస్తే మరి మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. కాబట్టి ఆ యొక్క చివరిగా ప్రభు ఆ యొక్క తన యొక్క ధవల సింహాసనము తీర్పు అనేది అది తప్పకుండా ఉండబోతున్నది. గమనించండి, ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ న్యాయస్థానాలు దేని గుర్తుగా ఉన్నాయో మీకు తెలుసండి. ఎందుకు అసలు ఈ భూమి మీద ఆ న్యాయస్థానాన్ని కూడా ప్రభు పెట్టాడంటే గమనించండి, ఈ భూమి మీద ఎవడైనా ఒక తప్పు చేస్తే ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నిలబడి వాడు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించాలి. కాబట్టి ఇది దేని గుర్తుగా ఉందంటే ఒకానొక రోజున మనందరూ కూడా ఆ యొక్క జడ్జి ఎదుట, ఎవరు ఆ యొక్క మహా జడ్జి ఎవరు, ఆ మహా న్యాయాధిపతి ఎవరు, ప్రభు ఎదుట మనందరూ కూడా నిలబడవలసి ఉంది. అప్పుడు గ్రంథాలు తెరబడతాయి. గ్రంథాలు తెరబడి అనగా ఈ భూమి మీద మనం ఏదేదైతే చేస్తూ ఉన్నామో
ప్రతి క్రియ కూడా అక్కడ ఆయన గ్రంథంలో లెక్కించబడుతూ ఉంటుంది. ఒకానొక రోజున ఆ గ్రంథాన్ని ఆయన బయటకు తీసి మన ఎదుట వాటిని వినిపించి చదివించి దానికి తగినటువంటి తీర్పు ఆ మహాప్రభువు లేక మహా న్యాయాధిపతి ఆయన తీర్పు తీర్చే దేవుడే ఉన్నాడనే సంగతిని మనం గ్రహించడం కొరకే ఈ భూమి మీద కూడా మనకు ఈ కోర్టుల న్యాయస్థానపు వ్యవస్థ అనేది ఉన్నది. ఎక్కడికక్కడ లోకల్గా మరి అక్కడ మనకు కోర్టు ఉంటుంది. దానికి ఇంకా హై లెవెల్లో ఒక రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది. ఇక మొత్తం దేశానికి కలిపే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేది ఉంటుంది. ఇక మన ప్రభు ఎవరంటే ఆయన సుప్రీంకోర్టు, అందుకే ఆయనే అంతిమ తీర్పు. అంటే సర్వ హక్కులు సర్వ అధికారము ఆయనకే ఉన్నది. ఇక ఆయన తీర్పు తీరిస్తే ఇక అంతే, దట్స్ ఇట్, వన్స్ ఫర్ ఆల్ ఒక వ్యక్తి అనుభవించాల్సిందే. అందుకే మరి ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో వ్రాయబడలేదో వారిని దేవుడు మరి నరకాగ్నికి అగ్నిగుండానికి పడవేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అపవాదిని దేవుడు ఏ స్థలానికి పంపించాడో ఇక జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే లేవో వాళ్ళు కూడా అటువంటి స్థలానికి వెళ్ళి ఆ శిక్ష యుగాలు అనుభవించాల్సిందే. అది ఒకసారి మనం ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క నరకాగ్ని యుగాయుగములు ఆ శిక్షను మనము అనుభవించడము చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే గమనించండి, ఆ రీతిగా దేవుని తీర్పు అన్నది ఉండబోతోంది. ఈ విషయాలు దేవుడు ఎందుకు మనకు ముందుగానే బయలుపరుస్తున్నాడంటే, ఎందుకు యోహానుకు ఆ దినాన మరి ఎన్నో సంవత్సరాలు ముందుగానే ఈ విషయాలు బయలుపరిచారంటే, తద్వారా ఈ విషయాలు తెలుసుకున్న మనము మన పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రభు వైపుకి తిరుగునట్లు రక్షణ పొంది గమనించండి వీటిని తప్పించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గమనించండి, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. గమనించండి, మనం వెళ్ళి మన పాపములో చనిపోయి నరకానికి వెళ్ళడము దేవుని చిత్తము కాదు. అయితే మరి ఎవరు కోరుకుంటున్నారు? అది సాతానుడు కోరుకుంటున్నాడు. మనం మన పాపములోనే జీవించాలి, పాపములోనే చనిపోవాలి. అలాగే పాపములో చనిపోతే ఒక వ్యక్తికి తప్పకుండా అతడు దేవుని తీర్పు పొంది నరకాగ్నికి పంపించాలి అని ఎవరు కోరుకుంటున్నారంటే అపవాది కోరుకుంటున్నాడు. ఎందుకు? మరి వాస్తవంగా ఆ నరకము లేక నరకాగ్ని, ఆ మండి అగ్నిగుండము వాడి కొరకు, వాడి యొక్క అనుచరుల కొరకు తయారు చేయబడింది. ఇప్పుడు వాడేం చేస్తున్నాడంటే మనుషులను మోసం చేస్తూ వాడు వెళ్ళడం కాకుండా వాడితో పాటు ఇంకా అనేక మందిని మోసగించి ఆ నరకాగ్నిలోకి వాడు తీసుకెళ్ళని వాడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని హృదయం ఏంటో తెలుసా మీకు? ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరూ నశించి తమ పాపములు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మరి చనిపోయి అలాగే నరకాగ్నికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు మనకి యొక్క సంగతులను తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ సంగతులు ఉంటుంటే మరి మన జీవితాల్లో నిజముగా ఇంకా ప్రభువుని మన పాపములు ఇంకా ఒప్పుకోనట్లయితే, ఇంకా ప్రభువుని మన యొక్క సొంత రక్షకుడిగా మన హృదయంలోకి చేర్చుకున్నట్లయితే గమనించండి, దేవుని తీర్పు ఎదుట మన కొరకు ఉన్నది. అదే కనుక మీరు ప్రభుని అంగీకరించినట్లయితే మనకి ఏ తీర్పు లేదని వాక్యం కూడా సెలవిస్తుంది. చూడండి, రోమాపత్రిక 8లో మొదటి వచనం ఈ రీతిగా ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ తీర్పు లేదు, లేక ఏ శిక్షా విధియు లేదు. ఒకవేళ నీవు క్రీస్తుని అంగీకరించిన బిడ్డవైతే, నిజముగా నీ పాపములు క్రీస్తు యేసు దగ్గర ఒప్పుకొని రక్షణ మారుమనసు పొందుకొని దేవునితో సహవాసములు కనుక నీవు జీవిస్తూ ఉంటే మనకి ఏ శిక్షా విధియు లేదు. లేక మనము దేవుని తీర్పులో నుంచి మనము దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి మనము మార్చబడిన వారిగా ఉంటూ ఉన్నాము. అదే కనుక మన పాపములను ఒప్పుకొనక మన పాపములోనే చనిపోయినట్లయితే, క్రీస్తుని అంగీకరించకుండా మనం చనిపోయినట్లయితే గమనించండి, మనకు తీర్పు ఎదురు చూస్తున్నది. ఏంటి ఆ తీర్పు? అదే ఆ శిక్షా విధి, అదే ఆ యొక్క నరకాగ్ని. అలాగే ఎవరెవరు ఆ యొక్క అగ్నిగుండంలోకి వెళ్తారో మరి వచ్చే అధ్యాయంలో 21వ అధ్యాయంలో కూడా మనం దాన్ని చూడగలం. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తుని అంగీకరించకపోతే, మీ పాపాల విషయమై మీరు పశ్చాత్తాపడకపోతే, మీరు
క్రీస్తుని మీ సొంత ప్రభువుగా అంగీకరించకపోతే మాత్రం మనకు తీర్పు ఉన్నది అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకే దేవుడు ముందుగానే దర్శన రూపంలో యోహానుకు ఆ విషయాలన్నీ కూడా తెలియచేసి సంఘాన్ని హెచ్చరించడానికి దేవుడు ఈ సంగతులను కూడా వ్రాయించి సంఘాలకు దేవుడు వినిపించమని చెప్పాడు. అందుకే ఈ దినాన్న మనం కూడా ఈ ప్రకటన గ్రంథంలో నుంచి ఈ సందేశాలు వింటూ ఉన్నాం, ఈ బైబిల్ స్టడీలు వింటూ ఉన్నాం. ఎందుకంటే తద్వారా మనం కూడా ముందుగానే మరి సిద్ధపడి ఆ యొక్క భయంకరమైనటువంటి నరకాగ్ని నుంచి తప్పించబడి దేవుని యొక్క రాజ్యంలోకి చేరాలన్నది దేవుని యొక్క చిత్తమైనది, అది దేవుని యొక్క హృదయమైనది. కాబట్టి ఈ విషయాలు వింటున్న మరి మనము ఈ సాయంకాలం వేళ ఇదిగో ఒక మరి మార్గము లేక ఒక అవకాశం మన ముందున్నది. ఒకవేళ మనం ఇంకా యేసుక్రీస్తు ప్రభుని మరి మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఇంకా ఆ తర్వాత చూద్దాంలే, రక్షణ, మారు మనస్సు ఇవంతా కూడా భక్తి, విశ్వాసం, ప్రార్థన తర్వాత చూద్దాం అని గనక నీవు వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఇదిగో మన జీవితానికి ఎటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడు మరి మనం మరణిస్తాము, మరి మరణం మన చేతుల్లో లేదు. లేక ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ జరుగుతుందో, ఎత్తబడే ఆ సంగతి జరుగుతుందో అది కూడా మనకు తెలియదు. కాబట్టి ఈరోజు అనే సమయం మనకు ఉండగానే నేడే రక్షణ దినము అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజే మనకు అవకాశం ఉండగానే, ఎందుకు అవకాశం ఉండగానే అంటే మనం ఇంకా కృపాకాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఇంకా ఎత్తబడలేదు. ఆయన ఎప్పుడు మధ్యాకాశంలోకి వస్తారో మనకు తెలియదు. ఆయన ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వచ్చి సంఘాన్ని పిలుస్తాడో అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక మహాశ్రమలు ఈ భూమి మీద ఉండబోతున్నాయి. కాబట్టి మనం ఇంకా ఈ కృప దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి అయితే ఈ కృప ఇంకా ఉందిలే అని మనం దీన్ని ఆలస్యం చేయకూడదు, లేక ఇందులో మరి మనం పోస్ట్పోన్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. కానీ ప్రభు మనకు అవకాశం ఇస్తున్నప్పుడే ఈ కృపా కాలంలో మనం ఉండగానే అంతటా అందరూ ఆయన ప్రభుని అంగీకరించాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా వ్యక్తిగతంగా మీ పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మరి రక్షణ, మారుమనసు పొందని అనుభవం కనుక ఇంకెవరికైనా ఉంటే ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఈ సాయంకాలం వేళ మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు ప్రభువా ఇదిగో ఈ సందేశం మీరు అయ్యా మాతో తెలియచేశారు నాయన. అవును ప్రభువా, నేనైతే ఇంకా నా జీవితంలో నైనా మరి యథార్థముగా రక్షణ పొందలేదు నాయన, మారు మనసు అనుభవం నాకు లేదు నాయన. ఇదిగో దీన్ని ఇంకా వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాను ప్రభువా. ఇంకా నేను ఈ లోకంలోనే పాపంలోనే నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను తండ్రి. ప్రభువా దయచేసి నన్ను క్షమించు తండ్రి, నా ప్రతి పాపమును క్షమించు నాయన. ఇదిగో ఇప్పుడే నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకో ప్రభువా. అయ్యా నన్ను ఆ యొక్క రాబోయే తీర్పు నుంచి నన్ను తప్పించు తండ్రి, ఆ శిక్షావిధి నుంచి నన్ను తప్పించు ప్రభువా. ఆ యొక్క భయంకరమైన నరకం నాకు వద్దు ప్రభువా. అయ్యా నేను యొక్క సాతాను యొక్క మాట నేను వినకూడదు ప్రభువా. నేను వాడి చేత మోసగించబడకూడదు ప్రభువా. నేను దేవుని ఎరిగిన బిడ్డగా నేను ఉండాలి ప్రభువా. మీ నిత్య రాజ్యంలో నేను ప్రవేశించాలి ప్రభువా. తీర్పు నుంచి తప్పించబడాలి తండ్రి. కాబట్టి ఇప్పుడే మిమ్మల్ని నా యొక్క సొంత దేవుడిగా, సొంత రక్షకుడిగా చేసుకుంటున్నాను ప్రభువా. ఇప్పుడే నా హృదయంలోకి రండి నాయన. నా ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను మీ సన్నిధిలో. మీ రక్తము చేత నా ప్రతి పాపమును కడిగి నా ప్రతి దోషమును క్షమించి నాయన నన్ను పరిశుద్ధురాలుగా నన్ను మార్చమని ఇప్పుడే ఒక మాట ప్రభుని అడగండి. అలాగే ఇదివరకే ఈ మాటలు వింటున్నటువంటి మీలో ప్రభుని అంగీకరించిన వారు మనం ఏం చేయాలంటే ఈ రక్షణలో కొనసాగేవారిగా మనం ఉండాలి. ఈ రక్షణను కూడా మన మీద దాడి చేయడానికి అపవాది ఎన్నెన్నో మరి పరిస్థితులు, శోధనలు ఈ భూమి మీద వాడు తీసుకుని వస్తూ ఉంటాడు. ప్రభువు నుంచి మనల్ని దూరం చేయాలని, రక్షణలో మనము పడిపోవాలి అని మరి ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు అపవాది తీసుకుని వస్తుంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా మనము పొందుకున్నటువంటి ఈ రక్షణ మరి అంతము మట్టుకు, అనగా మన తుది శ్వాస వరకు, మన మరణం ఎప్పుడుందో మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడుందో కూడా మనకు తెలియదు. కాబట్టి మరి అంతము మట్టుకు కూడా మనము సహించిన వాడే, అంతం మటుకు రక్షణను కాపాడుకున్నవాడే వాడు ప్రభు చేత రక్షించబడును అని వాక్యంలో కూడా సెలవిస్తుంది. కాబట్టి మరి మీకు ఇవ్వబడినటువంటి రక్షణ భయముతో, వణుకుతో ఇందులో కొనసాగుడి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షణ పొందిన మనము దేవుని భయభక్తులలో, దేవునితో సహవాసంలో కొనసాగుదాం. అలాగే దేవుని యొక్క రెండవ రాకడ కొరకై మనం అనుదినం కూడా సిద్ధపడదాం. దేవుని కొరకై
కనిపెట్టుకొని మెలకువగలిగి జీవించమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ప్రభు దొంగ వలె వస్తానని సెలవిచ్చాడు కాబట్టి మెలకువగలిగిన జీవితం మరి మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా మన గృహంలో కానీ మన బంధుమిత్రాదుల్లో కానీ ఇంకా దేవుని ఎరగని వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి రక్షణ పొందిన మనము వారి కోసము ప్రార్థన చేయాలి, అలాగే వారికి సువార్త కూడా ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కూడా మనం వారికి తెలియచేసే బాధ్యత కూడా మనకు ఉన్నది దేవుని ఎరిగిన వారికి. కాబట్టి ఆ విషయం కూడా మనం ఎరిగిన వారుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. మనం ఉన్నటువంటి ఈ రక్షణ భయంతో వణుకుతో కొనసాగించడానికి, అంత మటుకు నమ్మకంగా జీవించడానికి, అలాగే మనం ఇంకా ప్రభువుని ఎరగని వారికి ప్రార్థన చేయాలి, అలాగే వారి కొరకు సువార్త కూడా ప్రకటించడం కొరకు కూడా ప్రభువే మనకు సహాయం చేయనట్లు ఈ విషయాలన్నింటిలో కూడా మరి ఈ దినాన మనం విన్నట్టుగా మరి వారి క్రియల చొప్పున ప్రభు వారికి తీర్పు తీర్చే దేవుడే ఉన్నారు. కాబట్టి మన క్రియలు కూడా వాక్య వెలుగులో ఒక్కసారి పరీక్షించుకొని, మన హృదయాన్ని పరీక్షించుకొని దేవుని వాక్య వెలుగులో మనం ఏ రీతిగా జీవిస్తున్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుని యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు వద్దాం. ఈ సాయంకాలం వేళ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును కోరుకుందాం. మనకు దేవుడు ఈ యొక్క సాయంకాలం వేళ ఇదిగో ఈ 2 విషయాలు తెలియచేస్తుండగా, ఇదిగో రాబోయే రోజుల్లో దేవుడు ఆ యొక్క మరి 1000 ఏళ్ల పరిపాలన ఏ రీతిగా ఉండబోతుందో, దానికి ఏ రీతిగా మనం ఇప్పుడు సిద్ధపడాలో దేవునికి వాక్యం తెలియచేస్తుంది. అలాగే దేవుని యొక్క మా యొక్క ధవల సింహాసనం తీర్పు కూడా ఏ రీతిగా ఉండబోతున్నదో, మరి ఆ రీతిగా మరి వారి క్రియలు చొప్పున గొర్రెపిల్ల జీవపు గ్రంథంలో మన పేర్లు లిఖించబడ్డాయో లేదో ఒకసారి మనం కూడా పరీక్షించుకొని ప్రభుల ముందు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా నాయన, ఇంతవరకు ప్రభా మీరు యొక్క ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునాయన, మరి ఆ యొక్క 1000 ఏళ్ల మరి రాజ్యంలో ప్రభా ఈ రీతిగా మీరు కూడా పరిశుద్ధులను మీరు కూడా చేర్చుకొని తండ్రి, మీ యొక్క రాజ్యంలో వారు కూడా పరిపాలన చేయడానికి మీరు అనేకమైనటువంటి మరి తండ్రి ప్రభా ఆధిక్యతలు అవకాశములు ఇవ్వబోతున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కాబట్టి మేము మీ రాజ్యం కొరకై వేచి ఉండుటకు, మీ రాజ్యం కొరకై కనిపెట్టుకుని ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మరి అంతిమముగా మీ తీర్పు కూడా జరగబోతోంది కాబట్టి నాయన ప్రభా మరి ఆ రీతిగా మేమెవ్వరు కూడా తండ్రి ఆ యొక్క తీర్పులోకి రాకుండా, శిక్షావిధిలోకి రాకుండా మమ్మల్ని అందరూ కూడా తప్పించమని కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన తండ్రి. మేమందరూ కూడా తండ్రి ఏ ఒక్కరు కూడా తండ్రి నా తండ్రి నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు. కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందుటకు సహాయం దయచేయండి ప్రభువా. రక్షణ మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి నాయన. తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇదివరకే మిమ్మల్ని ఎరిగిన వారు, మిమ్మల్ని అంగీకరించిన బిడ్డలు వారు కూడా తమ రక్షణలో నిర్లక్ష్యంగా ఉండకుండా భయంతో వణుకుతో కొనసాగించుకోవడానికి సహాయం దయచేయండి. అంతమ మట్టుకు నమ్మకముగా జీవించడానికి కృప దయచేయండి నాయనా. మరి మీ కొరకే మెలకుగా కలిగినటువంటి జీవితాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మరొకసారి మా యొక్క జీవితంలో మా క్రియలు మీ యొక్క వాక్య పెరుగులో తండ్రి పరీక్షించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ దినాన ఏ విషయాలైతే ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు అయ్యా, మరి ఆ విషయాల్లో జాగ్రత్తను మెలకువను కలిగి ప్రభా మీ కొరకే ఈ లోకంలో జీవించడానికి కావలసిన కృపను సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఆ రీతిగా ఈ విషయాలన్నీ కూడా తండ్రి మా యొక్క మనస్సులో ఉంచుకొని అయ్యా మేము వీటిని ధ్యానం చేయడానికి సహాయం దయచేయండి. అపవాదనైనా విశ్వాసులు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకెళ్లాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వాడి ప్రతి ప్రయత్నాన్ని ఇస్తున్నాములు బంధిస్తున్నాం. ఇంతవరకు విత్తబడినటువంటి ప్రభా మీ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లు అయ్యా మీరే దాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా. ఈ విషయాలను కూడా మేమందరూ కూడా తండ్రి మేము అయ్యా ధ్యానిస్తూ ఇంకనూ మీలో మేము ఎదుగుటకు కావలసిన కృపను, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ క్రీస్తు 2వ రాకడకు సిద్ధపడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.